సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే ఒక కొత్త కంట్రీకి వెళ్తున్నాం. అది యూరోప్లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ డెస్టినేషన్ అనమాట ఆ సిటీ. సో అక్కడికి వెళ్తున్నాం. అదేంటంటే సస్పెన్స్. అక్కడికి వెళ్ళాక సిటీ చూపిస్తాను, మీరే గెస్ చేయాలి. సో మనకేంటంటే ఓన్లీ పర్సనల్ బ్యాగ్ ఒకటే అలౌడ్ అనమాట. అందుకని ఈ బ్యాక్ ప్యాక్స్ సర్దుకుంటున్నాం. జస్ట్ 2 days కాబట్టి 2-3 pairs ఇవి తేజీ, అవి నాయి. సో ప్యాకింగ్ అంతా అయిపోయింది, ఇంక బయలుదేరటం అనమాట. ఇప్పుడు టైమ్ ఆఫ్టర్నూన్ 1:30 అయింది. సో మా ఫ్లైట్ వచ్చి అరౌండ్ 5:15. ఎయిర్పోర్ట్ ఏమో సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇక్కడ నుంచి 1.5 hour జర్నీ మాకు. సో ఇంకొక 5-10 minutesలో బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి స్ట్రాట్ఫోర్డ్ నుంచి సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్. సో ఆల్ సెట్, బయలుదేరుతున్నాం ఎయిర్పోర్ట్కి వెళ్ళాక అప్డేట్ చేస్తాం. సో ఈరోజు ఫుల్ సన్నీ డే అనమాట. ఎండ వాయిచ్చేస్తుంది. సో స్ట్రాట్ఫోర్డ్ నుంచి ఇప్పుడే నేషనల్ రైల్ ఎక్కాము ఎయిర్పోర్ట్కి. ఇక్కడ నుంచి 40 minutes అనమాట ఎయిర్పోర్ట్కి. సో ఇది ట్రైన్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే సో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోకి ఉండిద్ది అనమాట. సో ఇదే అనమాట ఎయిర్పోర్టు. చాలా అంటే చాలా చిన్న ఎయిర్పోర్ట్. వెనక్కి కనిపిస్తుంది కదా, ఒకటే ఫ్లైట్ అనుకుంటే ఇక్కడ నుంచి ఈజీ జెట్. ఇప్పుడు మనం వెళ్ళేది ఈజీ జెట్. సో ఓన్లీ అదొకటే ఉందన్నమాట కౌంటర్, ఇంకేం లేవు ఇక్కడ నుంచి అయితే ప్రస్తుతానికి. మేబీ ఈ టైంలో ఇది ఒకటే అనుకుంటా అయితే. సో కనిపిస్తుంది ఆ చివరి నుంచి ఇక్కడ దాకా అనమాట. ఇదే అనమాట ఎండింగ్. ఒకటే ఒక కౌంటర్ ఉంది. అది చిన్న ఎయిర్పోర్ట్. జనరల్గా ఏంటంటే యూరోప్ వెళ్ళే బడ్జెట్ ఎయిర్లైన్స్ అన్నీ ఇలా చిన్న ఎయిర్పోర్ట్స్ నుంచి ఉంటాయి అన్నమాట. ఇంటర్నేషనల్ జర్నీ కదా అని చెప్పేసి మేము ఏంటంటే 2.5 hours ముందు వచ్చాం అనమాట ఎయిర్పోర్ట్కి. చూసారు కదా, చిన్నది కదా, జస్ట్ 2 minutesలో అయిపోయింది చెక్ ఇన్. సో ఈ 2.5 hours ఇక్కడ తిరగడానికి కూడా ఏముండదు అనమాట. కాకపోతే ఒక 1/2 hour ముందు గేట్స్ ఓపెన్ చేస్తారేమో. ఒక 15 minutes చెక్ ఇన్ ఉండొచ్చు. ఒక 1.5 hour టైం పాస్ చేయాలి. 3:20 టైం, మళ్ళీ 5:40. 3:20, 5:40 ఫ్లైట్ డిలేడ్. అది బోర్డింగ్ పాస్ స్కాన్ చేస్తే గేట్లు ఓపెన్ అవుతాయి. సో సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. సెక్యూరిటీ చెక్ కూడా 10 minutesలో అయిపోయింది అనమాట. వచ్చేసాము తేజు. సో కాస్త టైం ఉందని చెప్పేసి ఇక్కడ పియానో ఆర్టిస్ట్ ఒకరు పియానో ప్లే చేస్తుంటే టైం పాస్ చేస్తున్నాం అనమాట. సో మనం ల్యాండ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 8 PM అయింది. మన హోటల్ వెళ్ళేసరికి 11 అయింది అనమాట. సో అక్కడ ఏముంటాయో తెలియదు కదా, అందుకని ఇక్కడి నుంచి ఒక శాండ్విచ్ తీసుకెళ్తున్నాం అనమాట. ప్లస్ ఈవినింగ్ తినడానికి ఫ్లైట్లో ఫుడ్ ఏమెవరు, అందుకని ఇక్కడి నుంచి తీసుకెళ్తాం. ఫైనల్గా ఒక 2 hours టైం పాస్ చేశాక ఇంకో 15 minutesలో బోర్డింగ్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేశారనమాట. గేట్ దగ్గరికి వచ్చి ఇదిగో వెయిట్ చేస్తున్నాం. బోర్డింగ్ ఇదన్నమాట. మనం వెళ్ళి ఈజీ జెట్ ఫ్లైట్. జస్ట్ బోర్డ్ అయ్యాము. ఒక 15 minutes డిలే అనమాట ఫ్లైట్. ఇప్పుడు మనం వెళ్ళే సిటీ ఏంటంటే లండన్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 45 minutes అనమాట ఫ్లైట్లో జర్నీ. కింద సిటీ వ్యూ ఆర్ మేము ల్యాండ్ అయ్యాక ఎయిర్పోర్ట్ చూసి సిటీని గెస్ చేయండి. ఎక్కడ ల్యాండ్ అవుతున్నా తేజు? ఇమిగ్రేషన్ అయిపోయింది. జస్ట్ 2 minutes అనమాట. మనం 8కి వచ్చేసాము. 8:05 కల్లా బయటకు వచ్చేసాము. ఇమిగ్రేషన్ అంతా అయిపోయి ఇప్పుడు మన హోటల్కి వెళ్ళే బస్సులు ఎక్కడ ఉంటాయి, వాటికి టికెట్స్ ఎలా తీసుకోవాలి, క్యాష్ విత్డ్రా చేయాలా లేదంటే, ఎందుకంటే బస్సులో కార్డ్ యాక్సెప్ట్ చేయమన్నారు. సో మనం క్యాష్ కూడా ఏం క్యారీ చేయలేదు, ఎయిర్పోర్ట్లోనే చూసి విత్డ్రా చేయాలి. చూద్దాం. ఇప్పుడు మనం వెళ్ళే హోటల్కి ఏంటంటే ఫస్ట్ 350 బస్ తీసుకోవాలి. అక్కడి నుంచి ఇంకొక టైం తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆ 350 బస్కి ఎలా వెళ్ళాలనేది చూస్తున్నాం. సో మన బస్ ఇట్ అనమాట 350.
సో మనకేంటంటే ఏటీఎంలో విత్డ్రా చేస్తే 50 యూరోస్ వచ్చింది అనమాట. సో వెళ్ళి చేంజ్ తెచ్చుకుంటాం, ఎందుకంటే బస్సులో ఎగ్జాక్ట్ చేంజ్ ఇవ్వాలి టికెట్కి, లేదంటే ఒక్కోసారి వాళ్ళు ఎవరు అనమాట. మళ్ళీ మనకి బస్సు 30 మినిట్స్కి ఒకసారి లేట్ అయింది, అది కనుక పోతే అందుకని చేంజ్ తీసుకుంటుంది అనమాట. అది చేంజ్ వచ్చింది. ఇప్పుడు మనం ఇంకా డైరెక్ట్గా బస్ దగ్గరికి వెళ్తున్నాం. ఓకే, మన స్టాప్కి అయితే వచ్చాము. బయటే ఉందన్నమాట, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే. కాకపోతే ఒక బస్సు ఉంది ఎవ్రీ 30 మినిట్స్కి, 8:41కి చూపిస్తుంది. చూద్దాం వస్తుందో మరి. నెక్స్ట్ బస్ మళ్ళీ 9:20కో ఎంతో ఉంది, వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఏమైందంటే, ఎయిర్పోర్ట్ దగ్గర మనం ఏంటంటే బస్ కోసం వెయిట్ చేస్తుంటే చేస్తా ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేసాము. మరి స్టిల్ బస్ రాలేదనమాట, అందుకని క్యాబ్కి వచ్చేసాం. ఇప్పుడు 11 అయింది నైట్. సో ఇదన్నమాట మన రూమ్. అది చిన్నదన్నమాట రూము, జస్ట్ వాష్రూమ్ అంతే, సింపుల్. సో ఇప్పుడు టైం ఎంత అంటే మిడ్-నైట్ 11:45 అయింది. ఇప్పుడు మనం సిటీ సెంటర్కి వెళ్తున్నాం. జస్ట్ ఒక 1 అవర్ అలా తిరిగేసి వద్దామని చెప్పేసి. ఇక్కడ నుంచి ఒక 2 బస్సెస్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి అంతా మా హోటల్ నుంచి ఒక 30 to 40 మినిట్స్ అనమాట. మిడ్-నైట్ 12 తిరుగుతున్నాం బయట అయితే. మన హోటల్ దగ్గర ఉన్న బస్ స్టాప్ క్లోజ్ అనమాట, ఏదో వర్క్స్ జరుగుతున్నాయి, అందుకని నెక్స్ట్ స్టాప్కి వెళ్తున్నాం నడుచుకుంటా. ఇక్కడ దగ్గరలో ఏంటంటే బస్ స్టాప్ కాదు కానీ మెట్రో స్టేషన్ ఉంది. వచ్చాం ఇప్పుడే మెట్రో స్టేషన్ దగ్గరికి. అది సో మనకేంటంటే ఆల్రెడీ మిడ్-నైట్ 12 అయింది కదా. సో ఏం చేసామంటే డే పాస్ తీసుకున్నాం. అదేంటంటే మిడ్-నైట్ 12 నుంచి 11:59 వరకు వర్క్ అయింది. మన స్టాప్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాక ఇంకో బస్సు తీసుకోవాలన్నమాట. ఇటు వెళ్ళొచ్చుదా? అయ్యో పెద్ద మొహం వేసింది. సో ఇదే అనమాట మనం వచ్చిన సిటీ, ప్యారిస్. ఈఫిల్ టవర్కి వచ్చేసాము. అది ఫైనల్గా క్లోజ్ చేసే ముందు వచ్చాం అనమాట, ఓ 15 మినిట్స్ ముందు. చూద్దాం మరి, అంటే ఆ దగ్గరికి వెళ్ళొచ్చు లేదంటే. ఇక్కడైతే ఏం లేదు అన్నమాట, అంతా రిస్ట్రిక్టెడ్గా ఉంది, అన్నీ క్లోజ్ చేసి. మేబీ దూరం నుంచి ఒకటేనేమో. సో వచ్చేసాము, ఎగ్జాక్ట్గా ఈఫిల్ టవర్ కింద ఉన్నాం అనమాట. ఫుల్ లైటింగ్ వేసి ఉంది. ఈఫిల్ టవర్కి మొత్తానికి వచ్చేసాము. ఒక్కసారిగా ఏంటంటే మనం ఆ స్ట్రీట్లో నుంచి ఈ స్ట్రీట్లో తిరగంగానే సో ఒక్కసారి గ్లో కొట్టింది అనమాట, బాగా అనిపించింది ఫస్ట్ టైం చూసినప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే 1 AM లైట్ షో ఉందన్నమాట. సో ఇంకొక 5 మినిట్స్లో స్టార్ట్ అయింది, అదే లాస్ట్. తర్వాత క్లోజ్ చేసేస్తారు. సో అప్పుడు దాకుండి మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోతాం హోటల్కి. సో స్టార్ట్ చేశారు, 1 అయింది ఎగ్జాక్ట్గా. ఆల్మోస్ట్ నాకు తెలిసి 10 మినిట్స్ ఉండేది అనమాట ఈ స్పార్క్లు. తేజు ఎట్రా దాదా బాగుంది లైట్. ఫ్లాష్ అయిపోయింది. ఓకే అదనమాట
లాస్ట్ స్పార్క్ ఈఫిల్ టవర్ 1కి అయిపోయింది. బ్యాక్ వెళ్తున్నాం హోటల్కి. ఏంటండి చాలా బాగా అనిపించింది అనమాట ఫస్ట్ టైం చూసినప్పుడు ఈఫిల్ టవర్. ఇది మనం ఈ స్ట్రీట్లోకి కరెక్ట్గా ఎంటర్ అయినప్పుడు కంప్లీట్ ఎల్లోలో వచ్చేసింది. ఇంకా ఈ నైట్ 1 తర్వాత కంప్లీట్ క్లోజ్ చేసేస్తాడనమాట లైట్స్. ఇంకా మళ్ళీ రేపు వస్తాము. ఇప్పుడు ఏంటంటే ఇంకా నైట్ బస్సెస్ ఉంటాయి. నైట్ బస్సెస్ పట్టుకొని మన హోటల్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు నైట్ బస్సెస్ ఫ్రీక్వెంట్గా ఉండవు అనమాట. మేబీ ఒక 1 అవర్లో వెళ్తాము. ఈఫిల్ టవర్ దగ్గర నుంచి రూమ్కి వచ్చేసరికి 2:15 అయింది. ఇంక ఫ్రెష్ అయ్యి పడుకోవడమే. రేపు మార్నింగ్ ఒక ప్యాలెస్కి వెళ్తున్నాం. టికెట్స్ బుక్ చేసాం ముందుగానే. అది చూసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 అవర్ పైనే ఉందనుకుంటా. ప్యాలెస్ ట్రిప్ అయిపోయాక మళ్ళీ బ్యాక్ ప్యారిస్ వచ్చేస్తాం. ప్యారిస్లో ఏ లొకేషన్ చూడాలనేది రేపు టైం బట్టి డిసైడ్ చేస్తాం. అదనమాట ఈ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.